చెప్పండి ఇవాళ ఏ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లియో ఉంది కదా, లియో తర్వాత వచ్చేది లోకేష్ కనగ కూలీ సినిమా షూటింగ్. కూలీ దీనికి సంబంధం లేదు. ఇది గట్టి మాట్లాడానా? కూలీ సినిమాకి ఇప్పుడు ఎల్సీయూకి సంబంధం లేదు. చెప్పలేము. ఏం బాంబు తెలుసు, ఎవరు తెలుసు? చెప్పలే మనకేం చెప్పి చేయాలి. లియోకి అయితే చెప్పినాడు. లియోకి అయితే చెప్పలే. సినిమా మొత్తం అయిన తర్వాత చెప్పలే అంటే ఉంటదని జనాలు అయితే చెప్పలే. లోకేష్ కనగరాజు చెప్పలే. అసలు తెలుసా, ఖైదీ తీసిన తర్వాత ఖైదీ ఇంకా ఏమైనా నడుస్తుంది, సెకండ్ పార్ట్ ఉంది అనేది కూడా ఏమన్నా తెలియదు. విక్రమ్ ఒక్కడేసారి ఆయన సంఖ్యలు కనపడినప్పుడే అర్థమవుతుంది. అరే నీ అమ్మ ఖైదీ ఈ స్టోరీ ఆ స్టోరీ చేసేటప్పుడు ఒకటే కదా స్టోరీ అనిపిస్తుంది మనకి, అంతేగాని ఇప్పుడు కూలీ కూడా సపరేట్ అని చెప్పినాడు. స్టాండ్ అలోన్ అంటే సపరేట్ సినిమా ఇదని చెప్పిండు, కానీ అది చెప్పలేము. నువ్వు అన్నట్టు బాంబు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు ఏమంటారు ఆయన పేరు ఏం పేరు, ఆయన ఫ్రెండ్ లోకేష్ కనగ ఫ్రెండ్ హీరో సందీప్ కిషన్. మన ఇంటర్వ్యూలో ఏమని చెప్పినాడు, నేను దీంట్లో అసలు లేను, ఏంటంటే షూటింగ్ చేసినప్పుడు ఒక పోయినా అంట. ఆ షూటింగ్ లో ఆ సినిమాలో కూడా ఉండదు సార్. లోకేష్ కనగ ఎట్లా అంటే మాస్టర్ మైండ్. కూలీ అయిపోయింది, తర్వాత ఖైదీ 2 స్టార్ట్ అయింది. మొన్ననే స్టేటస్ పెట్టింది ఇన్స్టాగ్రామ్. నీకు డిసెంబర్ లోపు ఖైదీ మన స్క్రీన్ మీదకి వచ్చేస్తుందంట. డిసెంబర్ లోపా అంతే వచ్చేది, ఇంకా తొందరగా డిసెంబర్ లోపు రావచ్చు. ఎందుకంటే రిలీజ్ డేట్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటాడు అంతే, కానీ ఎప్పుడు షూటింగ్ ఆయన డిసెంబర్ లోపు అన్నా గానీ మనకు పండగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 2 months. ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో, ఆగస్ట్ లో ఖచ్చితంగా మనకి టీజర్లు కొన్ని గ్లిమ్స్ ఇస్తాడు. ఇంకా మనకు పండగ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా ఎప్పుడో స్టార్ట్ అయింది. 5 షూటింగ్ స్టార్ట్ అయింది అన్నప్పుడే పండగ స్టార్ట్ అయింది. విక్రమ్ మూవీలో ఇదైతే శంకర్లు వేసుకొని లా వేసుకుంటూ పోతాడు కదా, విక్రమ్ లా ఒక షాట్ వస్తుంది అంతే. అక్కడ పోతున్నాడు. ఆ 2 మూవీ టైం లైన్ ఒకటే కదా మరి. అది అంటే నాకు అది చూసినప్పుడు తెలిసింది. అంటే ఇన్ని రోజులు నేను వేరు ఏమనుకున్నా. ఆ డేట్లు ఇస్తాడు కదా, డేట్లు ఇచ్చినప్పుడు మరి నేను 5 ఒకసారి అనుకోకుండా చూస్తున్నప్పుడు అప్పుడు నేను గుర్తుపట్టినా 2 టైం లైన్లు ఒకటే అని. డేట్లు ఎక్కడ బాగా మెన్షన్ చేస్తున్నాను మనకి లోకి యూనివర్సిటీలో అర్థమైంది. ఎక్కడంటే నాకు విక్రమ్ లా నాకు ఎక్కడ బాగా అర్థమైందంటే ఈ సంతానం విజయ్ సేతుపతి ఉన్నాడా, విజయ్ సేతుపతి ఒకరి మీద కిరోసిన్ ఏదో బ్లాక్ ఆయిల్ పోసి వాడిని అంటి పెడతాడు కిటిక్చాడు. అండ్ బ్యాక్ సైడ్ లో కెమెరా అది ఒక క్యాలెండర్ ఉంటది. ఆ క్యాలెండర్ డేట్ చూసినప్పుడు దానికి ఖైదీకి ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది, సరే మనం విక్రమ్ ఇది జరుగుతుంది అనుకుంటున్నాం, అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఖైదీలో ఆయన ఉన్నాడా కానిస్టేబుల్ బదలుసిన, అక్కడ జరుగుతుంది. అది అన్నాడు కదా, అదేదో వైరల్ అయింది. ఆ మైక్ లో ఎవరో సంతానం అంట, అది బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వస్తుంటది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమొస్తుంటది, ఏమయ్యా సంతానం కేసు ఇంకా లో ఉంది, పొత్తినేకల్లో చూడాలని. అది విక్రమ్ లా అనేది ఖైదీలు ఇప్పుడు మనం చెప్పేది. అది ఖైదీల సంతానం గురించి అప్పుడే చెప్తుంటాడు. ఇంకొక డేట్ ఏది ఇచ్చింటాడు అంటే శ్మశానం. ఇది ఆ హీరోయిన్ ఫైక్ ఫజిల్ పోయి బూంచేటప్పుడు అగ్నిమలే కేరళలో ఒక ఆడ కూడా చనిపోయిన డేట్ ఇచ్చింటాడు. మళ్ళా అక్కడ డేట్ లో యాక్చువల్లీ విక్రమ్ సినిమాలో మనం హీరో కమల్ హాసన్ ఏదో రోలెక్స్ అందరూ అనుకుంటున్నాం, కానీ ఫైద్ ఫజిల్ మెయిన్ హీరో. ఫైద్ ఫజిల్ ఎట్లా అంటే నేను ఇది ఎట్లా కనుక్కున్నా అంటే, ఇప్పుడు ఖైదీ, విక్రమ్, లియో, సరే మాస్టర్ సపరేట్ అనుకుందాము. హీరో ఇంట్రడక్షన్ గానీ హీరో ఎంట్రీ గానీ హీరో ఆ సినిమాలోకి ఇన్వాల్వ్ కావడం కానీ ఎట్లుంటది అంటే ఇష్టం లేకుండా ఉంటది. గమనించినారా? ఎట్లా ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్ కాదు, ఓన్లీ మెయిన్ హీరో క్యారెక్టర్ ని బలవంతంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దానిలో. ఇప్పుడు సింపుల్ గా మనం సరే లియో ఇది ఇప్పుడు విక్రము, ఖైదీ, లియో వద్దు, మాస్టర్ తీసుకుందాము. అసలు మాస్టర్ లో ఈయన ఒక కాలేజీలో మాస్టర్ అయినా
జేడి విజయ్ సేతుపతి జేడి విజయ్ దళపతి హాస్టల్ ఆయన ఎట్లుంటది అంటే ఏదో ఆయన ఏదో డిప్రెషన్ లో మంద ఆకుండా పిల్లలకి ఏదో మంచి చెడు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇలాంటి జైలు అంటే చైల్డ్ జైలు ఉంటుంది చూసిన, చిన్నపిల్లల జైలు, అసలు అక్కడ పంపించడానికి అసలు నాజరు ఫోర్స్ చేస్తుంటాడు. అసలు ఇష్టమే ఉండదు, కానీ ఇష్టం లేని పనికి పోయి దాన్ని ఇష్టంగా మార్చుకుంటాడు. ఇప్పుడు అంటే సొంతంగా దాన్ని ఏంది ఆయన ప్రతి సినిమా ఖైదీలో కూడా మళ్ళా ఏమంటారు కార్తీక్ అసలు అసలు ఆయన ఏదో పెట్రోలింగ్ చేస్తుంటే ఆయన ఏదో ఆడ కనబడితే ఏదో కొంచెం వెరైటీగా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళు అదే పార్టీకి పోయి ఇన్వాల్వ్ అంటారు. ఆడ దానిలో ఉంటాడు ఎవరు ఇప్పుడు ఆయన విజయ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఎవరు సహాయం లేకుంటే సరే నీకు డ్రైవింగ్ వచ్చా అందులో కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన కూడా ఇష్టం లేకుండానే పాపం బిర్యానీ తిన్నాక లారీ ఎక్కి ఇష్టం లేకుండానే అసలు లారీ చక్కగా లేదు, లెఫ్ట్ సైడ్ దొక్కితే రైట్ తిరుగుతుంది, రైట్ దొక్కితే లేదు, ఇష్టం లేకుండా ఇన్వాల్వ్ అవుతారు. కానీ లాస్ట్ కు సినిమా మూవ్ అయ్యే కొద్దీ దాన్ని ఏంది అసలు సినిమా మొత్తం ఆయన మీద నడుస్తుంటది. అంటే దీన్ని మొత్తం పూర్తి చేయాలా. ఇట్లా ఖైదీ ఒకటి. విక్రమ్ లో ఫైద్ ఫసిల్ కూడా అసలు ఇష్టం ఉండదు. ఆ కేసు సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు ఫైద్ ఫసిల్ ని, తెలుసా? కానీ బలవంతంగా ఆయన ముందుకు తెప్పించి ఆయనే మెయిన్ లీడ్ చూపెడతారు. లాస్ట్ కి విక్రమ్ హెల్ప్ చేసేది కూడా వాడే. అంటే ప్రతి సినిమాలో ఏం గమనించవచ్చు అంటే ప్రధాన బట్టి ఏదో మెయిన్ క్యారెక్టర్ ని ఏదో ఒక బలవంతంగా గుంజుకొస్తుంది. కానీ లియోను మాత్రం మరి అసలు తిప్పేసినాడు దాన్ని. లియో ఏం చేసినాడంటే సేమ్ ఇట్లనే ఆయనకు కూడా ఇష్టం ఉండదు, కానీ దానిలో మనం ఏం చేసినా అంటే అసలు వీడు మన కొడుకేనా కాదా ఇప్పటి వరకు మనకు అది మిగిలిపోయింది. అది ఆయన కూడా ఇష్టం లేకుండా అడుగు పెడతాడు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కొడుక కాదా ఇంతవరకు సరే కొడుకేనా అంటున్నాడు. అబ్బా లాస్ట్ కి వచ్చి లియో అని చెప్పాను. మనకు అక్కడ కూడా 50-50 ఉంది. అనిపిస్తుంది నేనే లియో అంటే కొడుక కాదారా భయ్, అసలు ఏం జరుగుతుంది? అది డ్రగ్స్, అది మొత్తం ఫ్యాక్టరీ, అది గంజాయి. అది మళ్ళా మనకి నెక్స్ట్ పార్ట్ లో ఏమన్నా ప్రతి లియో యూనివర్స్ లో ప్రతి సినిమాకి టొబాకో అదే పొగాకు సంబంధించినది, ఈ డ్రగ్స్, ఇవి తప్ప ఇన్వాల్వ్మెంట్ అసలు ఏ సినిమా తీసినా అవే ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక మాస్టర్ తప్ప, మాస్టర్లు కూడా అక్కడక్కడ ఇన్వాల్వ్ అయింది, దాన్ని వ్యసనంగా మార్చుకొని ఏదో వాళ్ళు అంతా చిల్లర గొడవలు ఏదో ఉండి అవుతుంటది. అది పిల్లలతోని అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలతో అన్ని చేయించి జైలుకు పంపించి మళ్ళీ పనులు చేయించుకుంటాడు విజయ్ సేతుపతి. సరే అది సపరేట్. ఖైదీ సినిమా మన మైండ్ లోకి వస్తే ఫస్ట్ పోస్టర్ ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు ఖైదీలో కొన్ని డిజైన్స్ ఉంటాయి. బిర్యానీ ముందు కూర్చున్నది సంకెళ్ళు, అదొక ఫైట్ లా సంకెళ్ళు. అదే ఇంకా సంఖ్యలు ఖచ్చితంగా సంఖ్యలు ప్లస్ అదే బిర్యానీ అన్నావు రెండు. ఖైదీలనా ఒక స్టార్ సైడ్ చేసి ఇట్లా కనబడుతుంది అంతే. అదొక్కటి నాకు బాగా నీకు ఖైదీ సినిమా అదే మెయిన్ ఫస్ట్ పోస్టర్ అంటే మెయిన్ బాగా పోస్టర్ అట్రాక్ట్ ఎక్కువ ట్రెండింగ్ అయిన పోస్టర్ విక్రమ్. నేను అనేది పోస్టర్ కాదబ్బా, నీ మైండ్ లోకి ఏమొస్తుంది? పోస్టర్ కాదురా. ఇప్పుడు అరే విక్రమ్ సినిమా చూసినావా అంటే నీ మైండ్ లోకి ఏమొస్తుంది? నాకేం గుర్తొస్తుంది? విక్రమ్ అంటేనే సంతానం గుర్తొస్తుంది. నాకు సంతానం నేను చెప్తున్నా. నాకు రోలెక్స్ మామ రోలెక్స్ అంటే అందరు చెప్పేదని కాదు. నాకు రోలెక్స్ అంటే నాకు పిచ్చి. అదే రోలెక్స్ అందరూ చెప్తారు రోలెక్స్ గుర్తు, అది కాదు. నాకు అర్జున్ దాస్ కార్డ్ నాకు ఏంటంటే విక్రమ్ అనగానే ఏం గుర్తొస్తుంది అంటే వన్స్ అపాన్ ఏ టైం అదొకటి బీజం వస్తుంది కదా, నాకు అదే సినిమా మీ మైండ్ లోకి. అంటే ఈ సినిమా అరే విక్రమ్ చూసినవారు అంటే మీకు గుర్తొచ్చేటివి నాకేమన్నా నాకు విక్రమ్ చూసినామంటే గుర్తొచ్చేది అంటే ఏంటంటే ఖైదీని కలిపినదే. ఆ లింకులు ఉన్నాయి. అదే ఇప్పుడు సరే అబ్బా జైలు అవకాశం అనుకున్నప్పుడు ఏది గుర్తొస్తుంది? ఎన్టీఆర్ సినిమా జైలు అవకాశం ఉంది కదా, ఆ సినిమాలో ఏం గుర్తుకొస్తుంది? ఎంపని ఒక థాట్, ఒక ఇమేజ్ నీలో నీకు కనిపిస్తుంది. ముగ్గురు గుర్తొస్తారు. నాకు టైటిల్ గుర్తొస్తుంది. జై పైన కింద లవకుశ టైటిల్ గుర్తొస్తుంది బాగా. సరే పక్క పెట్టేసి నాకైతే విక్రమ్ లో గుర్తొచ్చేది కండ్ల కింద ఇట్లా కాటుకో పెట్టుకుంటారు చూసినావా, ఆ బ్లాక్ మాస్క్. నాకు ఆ డెవిల్ అంటే
అలా కూడా గుర్తొస్తున్నా. ఖైదీ ఇంకా మీరు చెప్పినట్టు బిర్యానీ, సంకెళ్ళు, నైట్ షూట్ మొత్తం నైటే ఉంటది. మళ్ళీ అంటే ఏం గుర్తొస్తుంది? లియో నాకు మొత్తం ఒక క్లారిటీ అంటే వైట్ బ్యాక్గ్రౌండ్, ఆ ఇంటర్వెల్ వరకు ఆ మంచు, అదే అక్కడ అది ఎక్కడ సైడ్ తీసినారు దాన్ని, అక్కడ మేఘాలయనా అది, హిమాచల్ ప్రదేశ్ అక్కడ అది గుర్తొస్తుంది. ఇంకోటి విజయ్ దళపతి హెయిర్ స్టైల్ మెయిన్. ఆ హెయిర్ స్టైల్ గుర్తొచ్చినప్పుడు నాకు అది ఉంటుంది చూసినా, కుక్క అది చిరుతపుల్లి సింహం హెయిర్ స్టైల్ అది. హెయిర్ స్టైల్ గుర్తొచ్చినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. నాకు అసలు అది సినిమా, నాకు లియో అంటే ఫస్ట్ మతుకొచ్చేది అదే. నాకు లియో అంటే ఫస్ట్ మతుకొచ్చేది ఏంటంటే మాస్టర్ బ్లూ కలర్ షర్ట్, కాఫీ షాప్ లో బ్లూ కలర్ షర్ట్, అదే గుర్తొస్తుంది. మాస్టర్ అంటే ఒకటే సుమ్మ, ఒకటే నాకు బస్ వెనకలో ఉరుకోసాడా ఎంట్రీ, డబ్బాల్ షర్ట్, డబ్బల్ షర్ట్, అది ఆ కళ్ళ ఇంటర్వెల్ వరకు మత్తులో ఉన్న మొహం. వాడు విలన్ వాడు ఇట్లా స్నానం చేస్తుంటే ఇట్లా అది హైలైట్ బయట ఉండేవాళ్ళు ఎంత సీరియస్ అనేది లేదు ఆ క్యారెక్టర్. అరే అది ఎక్కడి నుంచి పరిచయం అయిందంటే ఆ సినిమాలో మనకి, అంటే ఈ క్యారెక్టర్ ఎండింగ్ వరకు ఇట్లా ఉంటది. ఫైట్ చేసేటప్పుడు కూడా ఇట్లా కొట్టి కూడా లేచి మళ్ళా ఉండదు అసలు. దళపతి సేతుపతికి మాస్టర్ అంటే గుర్తొచ్చేది ఏంటో సార్, 7 స్క్రీన్ అని ఒక ఏదో తీసుకుంటది సినిమాని, అది బీజం వస్తుంది, ఫస్ట్ బీజం వస్తుందా క్లారిటీగా, అది సార్ నాకు గుర్తు. ఇంకోటి ఏంటంటే భవానీ బీజం గుర్తొస్తారు బాగా, ఆ బీజం మాత్రం వస్తుందిరా. అరే మాస్టర్ సినిమా మళ్ళొకసారి చూడాలి అని కాదు, అది దాన్ని చూడాలనిపిస్తే చూడాలంతే. మన ఫోన్ లో ఎప్పుడు ఉండాల్సిన సినిమా అదొకటి. మాస్టర్ కి ఎల్సీకి కనెక్ట్ చేసి, అంటే మాస్టర్ కి ఎల్సీ కనెక్ట్ చేసి అసలు ఉంటది మళ్ళీ చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చెప్తుంటావా, నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే లియోలో అసలు ఆయన ఎవరు? ఇప్పుడు ఏ క్యారెక్టర్ కైనా తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, తాత, ఇంకోటి ఎవరెవరు ఉంటారు. లియోలో అసలు ఎవరులే. ట్రిష కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు ఎవరో పుడతారు. అసలు ఆ పుట్టినోళ్ళు కూడా ఆ ఏజ్ గ్రూప్ కూడా కరెక్ట్ ఉండదు. వీళ్ళ ఏజ్ కి వాళ్ళ ఏజ్ కి, ఆ పిల్లల ఏజ్ కి వీళ్ళ ఏజ్ కి అసలు సింక్ అయి ఉండదు. లేదు ఎవరికి పిల్లగానికి పాపలాగా లేట్ కాన్పులు ఉండొచ్చు. ఇప్పుడు లేట్ కాన్పులు అట్లా కూడా అనుకోవచ్చు అది, కానీ నాకైతే చూసే విధంగా అయితే నాకు అట్లా అనిపిస్తలేదు. ప్లస్ మాస్టర్లు కూడా అసలు ఆయన ఎవరు? అసలు ఆయనకు గోల్ కూడా లేదు. ఉద్యోగం చేయడం, శాలరీ వస్తే తాగడం, అంతే నుంచి ఏం లేదు. తీసుకుంటాడు కదా, చెప్తాడు కానీ పెంచుకోవడానికి వాళ్ళ ఎవరో డిప్రెషన్ లోకి వెళ్ళి మాస్టర్ల హీరోని జేడీని పెంచుకుంటారులా. ఆయన ఒక ఏమది అది అంటే నువ్వు అది జైలుకి పంపించడానికి ఒకరు ముందుకు పంపిస్తున్నదా అంటే ఆయన చెప్తాడు ఆయనకు మాస్టర్లనా మన మాస్టర్లా ఆయన ఉన్నందుకు ఆయన ఇట్లా చెప్తాడు. చెప్పిన తిన చెప్తాడు ఆమె హీరోకి తెలియకుండా హీరోయిన్ సైన్ చేసి ఉంటది, దాంట్లోనే కదా సైన్ చేసి ఉంటది. సైన్ చేసి ఉంటే అప్పుడు పోతాడు ఆయన. ఇష్టం లేకుండా పోతాడు. అది కాదు నేను అనేది. ఈయనకి ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంది ఉంది ఆయనకి చెప్తాడానా ఇట్లా ఎవరో చనిపోయారు అప్పటి నుంచి ఎవరెవరో స్టోరీలు చెప్తాడు, వేరే వేరే సినిమాల స్టోరీలు చెప్తారు. చెప్పాడు హీరో చెప్పాడు ఇది హీరో పక్కన ఒక కార్ లో పోతుంటే ఎమ్మెల్యే, అది నాకు పొలిటికల్ మ్యాన్ లేకుండా కాలేజ్ నోటో సినిమాలు చూడు, నోటో సినిమాల సరే అది ఏమన్నా ఖైదీలో ఉండదా? అది ఖైదీకి ఇంతవరకు ఇవ్వచ్చు. ఖైదీ కంటే మాక్సిమం ఉండదు, చెప్పలేము. ఉండదు మాస్టర్ లో లింక్ ఉంటే లేదు, మాస్టర్ కి అయితే మాక్సిమం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దానిలో విజయ్ సేతుపతి ఉన్నాడు, ఎందులో విజయ్ సేతుపతి. నా విజయ్ సేతుపతి చాలా డిఫరెంట్. కరెక్ట్ అది ఉండదు. ఇప్పుడు తెలిపోయింది. ఫస్ట్ మాస్టర్ లింక్ మాస్టర్ ఎలా చేయాలంటే మళ్ళీ పెద్ద అవుతుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు లోకేష్ కనగడ సినిమాలలో బాగా సరే, మాస్టర్ లో ఉన్న విజయ్ సేతుపతి చిన్నప్పుడు ఏదో వాళ్ళ అమ్మ నాన్న కాల్ నన్ను మాట్లాడు నేను ఒకటి చెప్తున్నా. లోకేష్ గారు కదా సినిమాలలో
బాగా వెయిటింగ్ చేసే సినిమా అంటే ఈ ఎల్సీకి కనెక్ట్ కాకుండా ఏమేమి కూలీ సపరేట్ స్టాండ్ వాళ్ళనే కన్ఫర్మ్ అనుకుంటున్నా ఖచ్చితంగా అయితే అరే ఆయన ఏ బాంబు తెలిసేది తెలుసురా ప్రభాస్ ఎందుకు తీసుకొచ్చిన సినిమా ఎందుకు ప్రభాస్ సినిమా ఉంది కదా, లోకేష్ ప్రభాస్ అన్నాడు, రామ్ చరణ్ కూడా అన్నాడు. ఇంతవరకు రామ్ చరణ్ ఈయన ఏమంటాడు లియోలో కాదు, విక్రమా లియోలా ఒకటి యాంటోనీ లియో టీజర్ వచ్చినప్పుడు ఏమన్నాడు లియోలో రామ్ చరణ్ ఉంటాడు.